మన ముకుంద జ్యువెలర్స్ వారి క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ సంబరాలు అన్ని జ్యువెలరీలపై ఉన్న VA ఫ్లాట్ 10% డిస్కౌంట్, నో మేకింగ్ చార్జెస్. మరో నూతన బ్రాంచ్ ప్రారంభం మన జూబ్లీ హిల్స్ లో. హైదరాబాద్ వనస్థలిపురంలోని లోటస్ ల్యాబ్ పబ్లిక్ స్కూల్లో నేడు జాతీయ యువ పార్లమెంటు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 9, 10వ తరగతి విద్యార్థులు పాల్గొని ప్రజాస్వామ్య విధానాలు, పార్లమెంటరీ ప్రక్రియలపై ప్రత్యక్ష అనుభవాన్ని పొందారు. విద్యార్థులు పార్లమెంటు సభ్యులు, మంత్రుల పాత్రలను పోషించి సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్యమైన జాతీయ అంశాలైన జాతీయ విద్యా విధానం, ఇండిగో విమాన సంక్షోభం, ఆపరేషన్ సింధూర్, మణిపూర్ హింస మొదలగు అంశాలపై చర్చ జరిగింది. అదేవిధంగా మహిళలు, పిల్లల సంక్షేమం, భారత రైల్వే ఆధునీకరణ, భద్రతపై కూడా చర్చ అందరినీ ఆకర్షించింది. ఈ కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్లు రాగుల వెంకటేశ్వరరెడ్డి, కొప్పుల నరసింహారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థులను ప్రశంసించారు. ఒక బుక్స్కే కాకుండా వాళ్ళను నిజ జీవితంలో రాజకీయాల యొక్క ప్రాముఖ్యతను కూడా వానికి చెప్పే విధంగా చాలా చక్కగా ప్రోగ్రాం చేయడం జరిగింది. చాలామంది పేరెంట్స్ లైవ్లో కూడా వీక్షించారు. వివిధ అంశాలకు సంబంధించి, ఒక ఫైనాన్స్కి సంబంధించి, హెల్త్కి సంబంధించి, విద్యకు సంబంధించి, దేశ భద్రతకు సంబంధించి ఎన్నో అంశాలపైన చాలా కులంకుశంగా ఈ యొక్క పిల్లలకు అర్థమయ్యే విధంగా, పెద్దలకు అర్థమయ్యే విధంగా కూడా మా పిల్లలు చేసినందుకు చాలా అభినందిస్తూ, యువతలో కూడా ఒక చైతన్యం రావాలి, ఒక బాధ్యత పెరగాలి, ఒక హక్కుల గురించే కాదు బాధ్యతను తెలుసుకోవాల్సిన అవసరం ఉందనేది కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ. నేను అసెంబ్లీ చూశారు, ఎవరైనా చూశారుగా? అందులో హరీష్ రావు ఒక డైలాగ్ కొట్టారు, మాకు 2 o'clock నోట్ ఇస్తే ఎక్కడ ప్రిపేర్ అవుతామా అని చెప్పి. మీరు మాత్రం ఫుల్ ప్రిపేర్ అయ్యొచ్చు. ప్రతి సబ్జెక్ట్కి కౌంటర్ ఇచ్చారు. ప్రతి సబ్జెక్ట్ మీద ఆన్ రికార్డ్ మంచి ఒరిజినల్ అంటే పార్లమెంట్లో ఉన్నటువంటి లెక్కలన్నీ కూడా తీశారు. ఉమెన్స్ అండ్ వెల్ఫేర్ మినిస్టర్ బాగా మాట్లాడేది. ఇంకా ఎడ్యుకేషన్ మినిస్టర్ అయితే ఎమోషనల్ అయిపోయింది. ఒకసారి లేవమ్మా అంటే రియల్గా పార్లమెంట్లో కానీ మేము కూడా కౌన్సిల్లో మాట్లాడతాం, GHMCలో మాట్లాడేటప్పుడు ఆ గ్రౌండ్ అనేది మనకు మైండ్లోకి వస్తే రియల్గా ఎట్లయితే ఎమోషనల్ వస్తుందో, కళ్ళల్లో మొత్తం కోపం కలగటం, వాళ్ళని బెదిరియడం, అవన్నీ కూడా రియల్గా చేసింది. గుడ్.